హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం రవాణా వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించిన ఎంసీక్యూస్ గురించి డిస్కషన్ చేద్దాం. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఇంగ్లీష్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఏ, ద రైల్వే బ్రిడ్జ్ బిల్ట్ ఆన్ ద చినాబ్ రివర్ హ్యాస్ సెట్ ఎ రికార్డ్ యాజ్ ద లాంగెస్ట్ రైల్వే bridge in the world. It is recognized as the first railway cable bridge built on the Anji River in the country. The longest cable railway flyover in the country was built in Ranchi. The highest railway pier bridge in the world was built on Noni in Manipur అని ఇచ్చాడు. తెలుగులో చూడండి ఒకసారి. క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఫస్ట్ వన్, ఏ, చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్గా రికార్డుకి ఎక్కింది. ఫస్ట్ వన్ ఎస్. ఇక చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అండి. ఇది రికార్డుకి ఎక్కింది. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం దేశంలో అంజీ నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జ్గా గుర్తింపు పొందినది. దేశంలో అంజీ నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జ్గా గుర్తింపు పొందింది. దేశంలో అత్యంత పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్ను రాంచీలో నిర్మించారు. ప్రపంచంలోని ఎత్తైన రైల్వే ఫియర్ బ్రిడ్జిని మణిపూర్లోని నోని వద్ద నిర్మించారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే. కాబట్టి ఏ, బి, సి, డి ఓన్లీ అన్నీ కరెక్టే అండి. ఏబిసిడి ఓన్లీ. ఇప్పుడు చూడండి ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్గా రికార్డుకి ఎక్కింది. ఎస్, ఇది 2025లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 2025లో 2025లో ఇనాగ్రేట్ చేశారు. దీని యొక్క హైట్ ఎంత వచ్చేసంటే 359 మీటర్స్ అండి. 359 మీటర్ల ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది. 359 మీటర్స్ ఎంత అండి? 359 మీటర్స్తో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్గా చెప్పుకుంటారు ఈ యొక్క చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ని. ఇది ప్యారిస్ నగరంలో ఉన్న, అంటే ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి ప్యారిస్ నగరంలో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏ నదిపై నిర్మించారండి? చినాబ్ నదిపై జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్మించారు. కాబట్టి మొదటిది కరెక్ట్ అని చెప్తున్నాను. ఓకేనా? ఎస్. నెంబర్ 2, బి, దేశంలో అంజీ నదిపై నిర్మించిన మొట్టమొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జిగా గుర్తింపు పొందినది అంటున్నాడు. అంజీ ఖడ్ అంటారండి దాన్ని. ఈ యొక్క అంజీ నదిపై దేశంలో జమ్మూ అండ్ కాశ్మీరే అండి. ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క అంజీ ఖడ్ అంటారు. అంజీ ఖడ్ రైల్వే బ్రిడ్జ్ అంటారండి. అంజీ ఖడ్. ఈ అంజీ నదిపై జమ్మూ అండ్ కాశ్మీర్లో అంజీ ఖడ్ రైల్వే కేబుల్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇది కూడా ఎలాంటిదంటే మొట్టమొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జ్. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? దేనిలో భాగంగా అంటే ఉదంపూర్ శ్రీనగర్, నెక్స్ట్ వన్ వచ్చేసి బారాముల్లా రైల్వే లింక్లో భాగంగా పూర్తి చేయడం జరిగింది. USBRL అంటారు. కాబట్టి రెండవది, దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో అంజీ నదిపై అంజీఖడ్ అనే ఒక రైల్వే బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిది. దేనిలో భాగంగా ఈ యొక్క మొట్టమొదటి రైల్వే కేబుల్ బ్రిడ్జిని పూర్తి చేయడం జరిగింది అంటే USBRLలో భాగంగా. యు అంటే ఏంటంటే ఉదంపూర్, ఎస్ అంటే శ్రీనగర్, బి అంటే బారాముల్లా, ఆర్ అంటే రైల్వే, ఎల్ అంటే లింక్. కాబట్టి ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్లో భాగంగా ఈ యొక్క అంజీఖడ్ రైల్వే కేబుల్ బ్రిడ్జిని మొట్టమొదటిసారిగా పూర్తి చేయడం జరిగింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. బి కూడా కరెక్టే. దేశంలో అత్యంత పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్ను రాంచీలో నిర్మించారు. రాంచీ వచ్చేసి ఎక్కడండి? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది కూడా కరెక్టే. ప్రపంచంలో ఎత్తైన రైల్వే ఫియర్ బ్రిడ్జిని మణిపూర్లోని నోని వద్ద నిర్మించారు. అంటే చాలా ఎత్తుగా, ఫియర్ అంటే ఎత్తైన కట్టడం లాగా ఏర్పాటు చేయడం, ఎత్తులో హై ఎలివేషన్. కాబట్టి ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే. కాబట్టి ఏబిసిడి ఓన్లీ కరెక్ట్. కాబట్టి ఇక్కడ చూడండి ఏబిసిడి ఇక్కడ ఉంది, చూసారా? ఓకేనా అండి? ఇది ఫస్ట్ వన్. నెంబర్ 2 చూడండి, సెకండ్ వన్. రెండవది చూడండి, ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అన్నాడు. యాజ్ ఆఫ్ March 31st, 2025, the length of railway lines in the country will be in the Uttar Pradesh,
బి కరెంట్లీ ద డెన్సిటీ ఆఫ్ రైల్వే లైన్స్ ఇన్ ఇండియా ఈజ్ హైయెస్ట్ ఇన్ కర్ణాటక. కోల్కతా మెట్రో హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ as the first metro in the country. D. Kalka Simla Railway was included in the UNESCO list in 1999. మార్క్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఎస్, ఇక్కడ చూడండి, తెలుగులో చూడండి ఒక్కసారి. ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. 2025 మార్చి 31 నాటికి దేశంలో రైలు మార్గాల పొడవు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో కలవు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మొదటిది కరెక్టే అండి. కాబట్టి 2025 మార్చి 31 నాటికి దేశంలో రైలు మార్గాల పొడవు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి ఏ కరెక్ట్. నెక్స్ట్ వన్, నెంబర్ 2, ప్రస్తుతం భారతదేశంలో రైలు మార్గాల సాంద్రత అధికంగా కర్ణాటక రాష్ట్రంలో కలదంటున్నాడు. ఇది రాంగ్ అండి, రాంగ్ ఇది. ఆ దేశంలో మొట్టమొదటి మెట్రోగా కోల్కతా మెట్రో గుర్తింపు పొందింది. సి కరెక్ట్. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వన్, యునెస్కో జాబితాలో కల్కా సిమ్లా రైల్వేలు 1999లో చేరింది. ఇది రాంగే. కాబట్టి ఏసీ ఓన్లీ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏసీ ఓన్లీ, ఏ మరియు సి మాత్రమే కరెక్ట్. ఇక్కడ చూడండి, ఏసీ ఓన్లీ మాత్రమే. ఓకేనా అండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎందుకో చూడండి. 2025 మార్చి 31 నాటికి దేశంలో రైలు మార్గాల పొడవు అత్యధికంగా ఉండేది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు మార్గాల యొక్క లెంత్ పొడవు ఎక్కువగా ఉంది. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. నెంబర్ 2 వచ్చేసి బి, ప్రస్తుతం భారతదేశంలో రైలు మార్గాల సాంద్రత అధికంగా కర్ణాటక రాష్ట్రంలో కలదు అంటున్నాడు. ఇది రాంగ్ అండి. దేశంలో మొట్టమొదటి మెట్రోగా కోల్కతా మెట్రో గుర్తింపు పొందింది. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎప్పుడంటే 1984 అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1984లో దీన్ని ప్రారంభించడం జరిగింది, కలకత్తా మెట్రో రైల్ని 1984లో. ఇది కరెక్టే. కాబట్టి ఏసీ కరెక్ట్. మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కల్కా సిమ్లా రైల్వే 1999 కాదండి, ఇది 2005లో, 2005లో. కాబట్టి మీరు ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏసీ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశ రవాణా వ్యవస్థ అన్నాం. వీటిలో ఇంకా ఏంటి అంటే ఇప్పుడు కన్సిడర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అంటున్నాం. యాజ్ ఆఫ్ జూన్ 2025 ఇండియన్ రైల్వేస్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద థర్డ్ లార్జెస్ట్ రైల్వే ఇన్ ద వరల్డ్ విత్ 7,343 రైల్వే స్టేషన్స్ ఆన్ 69,181 kilometers ఆఫ్ రైల్వే లైన్స్ ఇన్ ద కంట్రీ అన్నాడు. బి, హుబ్లీ రైల్వే జంక్షన్ ఇస్ ద కర్ణాటక హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. సి, ద ఫస్ట్ రైల్వే లైన్ బిల్ట్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్ ద కంట్రీ ఇన్ 1991 కొంకన్ రైల్వే కార్పొరేషన్. డి, ఢిల్లీ మెట్రో హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద లాంగెస్ట్ మెట్రో ఇన్ ద కంట్రీ అని ఇలా క్వశ్చన్స్ అడిగాడు, ఇలా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025 జూన్ నాటికి, తెలుగులో చూడండి, క్రింది అంశాలను పరిశీలించండి. 2025 జూన్ నాటికి దేశంలో 69,101 కిలోమీటర్ల రైల్వే లైన్లు, 7,343 రైల్వే స్టేషన్లతో భారతీయ రైల్వే ప్రపంచంలో అతిపెద్ద రైల్వేగా గుర్తింపు పొందింది. మనకంటే ముందు ఎవరు ఉన్నారంటే అమెరికా అండ్ చైనా ఉంది అండి. అమెరికా అండ్ చైనా. థర్డ్ పొజిషన్ వచ్చేసేవారంటే ఇండియా. కాబట్టి మొదటిది కరెక్ట్, ఏ. ఓకేనండి. నెక్స్ట్ వన్, బి, ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కర్ణాటకలోని హుబ్లీ రైల్వే జంక్షన్ గుర్తి పొందింది. హుబ్లీ రైల్వే జంక్షన్ అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అండి. ఏదండి? హుబ్లీ. కాబట్టి ఇది కూడా కరెక్టే, బి. మరి హుబ్లీలో ఉన్న ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీలో ఉన్న రైల్వే ప్లాట్ఫామ్ని ఏమని పిలుస్తారంటే సిద్ధరూధా స్వామీజీ, సిద్ధరూధా స్వామీజీ రైల్వే ప్లాట్ఫామ్ అంటారండి. సిద్ధరూధా స్వామీజీ రైల్వే ప్లాట్ఫామ్. ఎంత, దీని యొక్క లెంత్ ఎంత అంటే 1570 మీటర్స్, 1507 మీటర్లు అండి. రెండవది కూడా బి కూడా కరెక్టే. ఓకే, నెక్స్ట్ వన్, 1991లో దేశంలో మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో నిర్మించబడిన రైల్వే మార్గం కొంకన్ రైల్వే అన్నాడు. కాబట్టి కొంకన్ రైల్వే వచ్చేసి 1998లో ఏర్పాటు చేసింది. 1991, 1991లో కాదండి, 1998లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఏ, బి కరెక్ట్, సి రాంగ్. సి రాంగ్ అండి. నెక్స్ట్ వన్, దేశంలో అతి పొడవైన మెట్రోగా ఢిల్లీ మెట్రో గుర్తింపు పొంది అంటున్నాడు. ఓకే, మనం అప్పుడు దేశంలో అతి పొడవైన మెట్రోగా ఢిల్లీ మెట్రో గుర్తింపు పొంది అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి ఏబిడి మాత్రమే. ఓకేనండి, ఏబిడి ఓన్లీ. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సిద్ధరూధా స్వామీజీ రైల్వే ప్లాట్ఫామ్ అనేది ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్, 1507 మీటర్స్ అండి. ఇది
ఇది సౌత్ వెస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్. అంటే కర్ణాటక రాష్ట్రంలో యొక్క హుబ్లీ అనేది సౌత్ వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్. ఇక్కడ ఉండే రైల్వే ప్లాట్ఫామ్ ఏమంటారంటే సిద్ధరూదా స్వామీజీ రైల్వే ప్లాట్ఫామ్ అంటారు. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్, 1507 మీటర్స్ అండి. ఓకేనా అండి? ఎస్. ఓకే, ఇలా మనం జనరల్గా ఏబిడి ఓన్లీ. ఎస్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్ చూడండి. అకార్డింగ్ టు ద ఇండియన్ రోడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ 2024-25 ఐడెంటిఫై ద కరెక్ట్ ఐటమ్స్ అన్నాడు. ఏ, ఇండియాస్ రోడ్ నెట్వర్క్ ర్యాంక్స్ ఫస్ట్ అమాంగ్ ద లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. NH1 నేషనల్ హైవే ఈజ్ కాల్డ్ ద లైఫ్ లైన్ ఆఫ్ లదక్ రీజియన్ అన్నాడు. సి, ద స్టేట్ విత్ ద మోస్ట్ నేషనల్ హైవేస్ ఇన్ ద కంట్రీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, ద షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద కంట్రీ ఈజ్ నేషనల్ హైవే 548 అంటున్నాడు. ఓకేనండి? కాబట్టి ఇక్కడ ఏంటి అంటే భారతదేశంలో చూడండి, ఇక్కడ తెలుగులో చూడండి ఒకసారి. ఇండియన్ రోడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ 2024 and 25 ప్రకారం సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. ఏ, ప్రపంచంలోని అతిపెద్ద రోడ్ నెట్వర్క్లలో భారతదేశం రోడ్ నెట్వర్క్ అనేది ఎలా ఉందంటే మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏ, ఓకేనండి? లైఫ్ లైన్ ఆఫ్ లడక్ రీజియన్గా నేషనల్ హైవే 1 జాతీయ రహదారిని పిలుస్తారు. ఇది కూడా కరెక్టే. బి, లైఫ్ లైన్ ఆఫ్ లడక్ రీజియన్గా దేన్ని పిలుస్తారని నేషనల్ హైవే 1. బేసికల్గా ఇక నేషనల్ హైవే 1 అనేది ఎవరిని కనెక్ట్ చేస్తుందంటే ఇట్ కనెక్ట్ శ్రీనగర్ అండ్ లే. ఇట్ కనెక్ట్స్ శ్రీనగర్ అండ్ లే ఇన్ లదాఖ్ రీజియన్. లడక్ కేంద్రపాలిత ప్రాంతంలోని లేని తర్వాత శ్రీనగర్ను మెర్జ్ చేసేదే ఈ యొక్క NH1. ఈ యొక్క NH1 ఏమంటారంటే లైఫ్ లైన్ ఆఫ్ లదక్ రీజియన్గా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఏ కరెక్టే, బి కరెక్టే. ఓకే, దేశంలో జాతీయ రహదారులు ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి సి కూడా కరెక్టే. దేశంలో అతి తక్కువ పొడవు కలిగిన జాతీయ రహదారి నేషనల్ హైవే 548 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఏ కరెక్ట్ అండి. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటున్నానంటే ఇక నేషనల్ హైవే 548 అనేది ఇది బేసికల్గా చెప్పాలంటే మహారాష్ట్రలో ముంబై నగరంలో ఉంటుందండి. ముంబై నగరంలో ఉంటుంది ఇది నేషనల్ హైవే. జస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రమే లెంత్ అండి. ఇది 5 కిలోమీటర్స్ లెంత్ అండి. అందువల్ల దీని షార్టెస్ట్ నేషనల్ హైవే. దేశంలో అతి తక్కువ పొడవు కలిగిన జాతీయ రహదారి నేషనల్ హైవే 548 ముంబై మహారాష్ట్ర. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఉంది కదండి, ఆ పోర్టుని నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి నేషనల్ హైవే 548 ఈజ్ ద స్మాలెస్ట్ నేషనల్ హైవే, 5 కిలోమీటర్స్ ఓన్లీ. దేశంలో జాతీయ రహదారులు ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. లైఫ్ లైన్ ఆఫ్ లదక్ రీజియన్గా NH1 జాతీయ రహదారిని పిలుస్తారు. ఇట్ కనెక్ట్ శ్రీనగర్ అండ్ లే లదాఖ్. ప్రపంచంలో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ వరలో భారతదేశ రోడ్ నెట్వర్క్ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఏబిసిడి కరెక్ట్. ఏబిసిడి కరెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మామూలుగా బేసికల్గా చెప్పాలంటే లేదండి ఇక్కడ. కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏబిసిడి కరెక్టు. ఓకే, ఇక్కడ మీకు ఆప్షన్లో లేదు కానీ ఇది కరెక్ట్ అండి. ఎస్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పాయింట్స్ అన్నాడు. ఇంగ్లీష్ చూడండి ఒకసారి. ద స్టేట్ విత్ ద హైయెస్ట్ రోడ్ డెన్సిటీ ఇన్ ద కంట్రీ కేరళ. ద స్టేట్ విత్ ద లాంగెస్ట్ రోడ్ నెట్వర్క్ ఇన్ ద కంట్రీ మహారాష్ట్ర. NHA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998. డెవలప్ ద మేనేజ్మెంట్ ఆఫ్ నేషనల్ హైవేస్. ద లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ద కంట్రీ నేషనల్ హైవే 44 అన్నాడు. తెలుగులో చూడండి ఒకసారి. క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఒకటి, దేశంలో అత్యధిక రహదారి సాంద్రత కలిగిన రాష్ట్రం కేరళ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్, దేశంలో అతి పొడవైన రోడ్డు మార్గాలు కలిగిన రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర అండి. నేషనల్ హైవేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. అదే మీకు దేశంలో అతి పొడవైన రోడ్డు మార్గాలు కలిగిన రాష్ట్రం మాత్రం మహారాష్ట్ర అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 1995లో జాతీయ రహదారి నిర్వహణ అభివృద్ధి కొరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా కరెక్టే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏబిసి. నెక్స్ట్ వన్, దేశంలో పొడవైన జాతీయ రహదారి నేషనల్ 44. కాబట్టి ఏబిసిడి అన్నీ కరెక్టే. ఏబిసిడి అన్నీ కరెక్టే ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క నేషనల్ హైవే 44 ఉంది. నేషనల్ హైవే 44 అనేది ఓల్డ్ నెంబర్ వచ్చేసి నేషనల్ హైవే 7 అండి. ప్రజెంట్ నెంబర్ నేషనల్ హైవే 44. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇట్ కనెక్ట్ శ్రీనగర్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్న విషయాన్ని
మనం గుర్తుంచుకోవాలి. ఇట్ కనెక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ అండి. ఇట్ కనెక్ట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ని కనెక్ట్ చేస్తుంది. ఇది శ్రీనగర్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్. ఇదేమో కన్యాకుమారి ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. కన్యాకుమారి ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అండి. కాబట్టి ఇట్ కనెక్ట్స్ నార్త్ అండ్ సౌత్ కారిడార్. ఇది నార్త్, ఇదేమో సౌత్. నార్త్లో శ్రీనగర్ని, సౌత్లో కన్యాకుమారిని కనెక్ట్ చేసేదే ఈ యొక్క నేషనల్ హైవే 44. దీని యొక్క లెంత్ ఎంత అంటే 4112 కిలోమీటర్స్, 4112 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి అండి నేషనల్ హైవే 44. ఓకేనండి, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏబిసిడి కరెక్ట్. నెక్స్ట్ వన్, ముంబై ట్రాన్స్ ఆర్టర్ లింక్ MTHLకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. ఇంగ్లీష్లో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ కామెంట్స్ రిగార్డింగ్ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL అన్నాడు. ఇంగ్లీష్లో చూడండి, ఇట్ ఈస్ ఏ రోడ్ బ్రిడ్జ్ కనెక్టింగ్ ముంబై సిటీ విత్ నవీ ముంబై. ఇట్ స్టార్ట్స్ అట్ parallel in South Mumbai and across the Thani Creek and ends at చిర్లే విలేజ్ నియర్ నవసేవ. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. తెలుగులో చూడండి ఒకసారి, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHLకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఇది ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలిపే జాతీయ రహదారి వంతెన. ఇది ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలిపే రహదారి వంతెన. ఇది దక్షిణ ముంబైలోని పరేల్ వద్ద ప్రారంభమై థానే క్రీక్ను దాటి మరియు దాని నవసేవ సమీపంలో చిర్లే గ్రామం వద్ద ముగుస్తుంది. సరైన సమాధాన్ని గుర్తించండి అన్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఏ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఏ. ఇది ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలిపి రహదారి వంతెన. ఇది ముంబై ట్రాన్స్ఫర్ అనేది ఏంటంటే ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలిపే జాతీయ రహదారి వంతెన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క ముంబై MTHL అంటారు. ఓకేనండి, ఎస్. ఇంకా చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ అటల్ టన్నెల్ అన్నాడు. ఏ, ఇట్ ఈస్ ద లాంగెస్ట్ హైవే టన్నెల్ ఇన్ ద వరల్డ్. ఇట్ వాజ్ బిల్ట్ బై నేషనల్ హైవేస్ కార్పొరేషన్ అన్నాడు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఇక్కడ చూడండి, తెలుగులో అటల్ సొరంగానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది అది సరైనవి. ఇది ప్రపంచంలో అతి పొడవైన హైవే సొరంగం. రాంగ్. ఓకే, దీన్ని జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇది కూడా రాంగే. కాబట్టి సరైన సమాధానం వచ్చేసి ఏంటంటే నన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నన్. మరి ఎవరు సార్ ఇది ప్రపంచంలో అతి పొడవైన హైవే సొరంగమా? కాదు. ఇది భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న సొరంగం వచ్చేసి ఏంటంటే ఇది అటల్ టన్నెల్. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. బేసికల్గా చెప్పాలంటే దీన్ని జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ నిర్మించిందా అంటే కాదు. ఎవరు నిర్మించారంటే బ్రో అనే సంస్థ నిర్మించింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అండి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. బ్రో అంటారండి. దాన్ని ఏమంటారండి? బ్రో అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. బ్రో, నాట్ జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ. ఇది జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ కాదండి కన్స్ట్రక్ట్ చేసింది, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. కాబట్టి నన్ అనేది కరెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎస్. నెక్స్ట్ వన్, అజంప్షన్ చూడండి. అజంప్షన్ ఏ, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ ద catchment area of Kolkata, Mumbai and Chennai ports in India. Reason are the ports are well placed to access raw materials available in their catchment areas and to reach the world markets. Choose the correct answer అన్నాడు. ఇక్కడ తెలుగులో చూడండి, ప్రతిపాదన ఏ, భారతదేశంలోని కోలకత్తా, ముంబై మరియు చెన్నై ఓడరేవులకు అనుకొని ఉన్న పోషక ప్రాంతాలు అంటే పృష్ఠభూమి అంటారండి. వీటిని పృష్ఠభూమి అంటారండి. మీరు ఇక్కడ ఇలా కూడా గుర్తుపెట్టుకోవాలి. పృష్ఠభూమి ఒక్కోసారి మీకు ఇలా కూడా అడుగుతాడు. పృష్ఠభూమి అంటే రా మెటీరియల్ అవైలబుల్ అయ్యే ప్లేసెస్. పృష్ఠభూమి పారిశ్రామిక ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి అంటున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎక్కడైతే రా మెటీరియల్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో అన్నీ డెవలప్ అవుతాయండి. కారణం, ఈ ఓడరీలు తమ పోషక ప్రాంతాల్లో లభించే ముడి సరుకులను పొందటానికి మరియు ప్రపంచ మార్కెట్లను చేరవేయటానికి అనువుగా ఉన్నాయి. కాబట్టి ఏ మరియు బి రెండు కరెక్టే. ఏ మరియు ఆర్. కాబట్టి ఏ మరియు ఆరు రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్.
కాబట్టి ఎక్కడైతే మీకు ముంబై రేవు పట్టణాలు ఉన్నాయి, ముంబై కానీ కలకత్తా కానీ చెన్నై కానీ ఇవన్నీ కూడా రేవు పట్టణాలు. మరి ఇక్కడ ఉండే ముడి సరుకును వచ్చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి, ప్రపంచ మార్కెట్కి అందించడానికి అత్యంత అనువుగా ఉంది. కాబట్టి ఏ మరియు ఆర్ రెండు సరైన వివరణే. ఏకు ఏ మరియు ఆర్ రెండు సరైనవే, ఏకు ఆర్ సరైన వివరణ. కాబట్టి మొదటిది ఏ మరియు ఆర్ రెండు నిజం, మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే విచ్ 4 cities in India are connected by the golden quadrilateral of road networks of highway అన్నాడు. భారతదేశంలోని రహదారులు బంగారు చతుర్భుజం గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ ఆఫ్ హైవే ద్వారా ఏ 4 నగరాలు కలుస్తున్నాయి అని క్వశ్చన్ అడుగుతున్నాను. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, బేసికల్గా చెప్పాలంటే వన్ ఈజ్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఓకేనండి, ఇక్కడ చూడండి, వన్ ఈజ్ మనం ఇలా డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, వన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ ఢిల్లీ. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఏ ముంబై అండి. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఏ చెన్నై. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఏ కోల్కతా అంటున్నాం. కాబట్టి ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా నగరాలను కలిపేది ఈ యొక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అండి. కాబట్టి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటే ఏమంటారంటే, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అంటే స్వర్ణ చతుర్భుజి, బంగారు చతుర్భుజం కాదండి. దీని కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే స్వర్ణ చతుర్భుజి అంటారు. కరెక్ట్ మీనింగ్ అండి, స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం అంటున్నాం. స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం, స్వర్ణాన్ని కూడా బంగారమే, కానీ కరెక్ట్ టర్మ్ ఏదంటే స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం. కాబట్టి ఏ టౌన్స్ని కలుపుతుందండి? ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ ఆల్సో ఢిల్లీలను మెర్జ్ చేస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా అండ్ ఢిల్లీ. కాబట్టి ఇక్కడ చూడండి ఏది ఉందో కరెక్ట్ చూద్దాం. కాబట్టి పాట్నా, కోల్కతా, ఇంఫాల్, చంద్రపూర్ అన్నాడు. ఢిల్లీ, నాగపూర్, హైదరాబాద్ అండ్ కన్యాకుమారి అన్నాడు. ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతా అన్నాడు. ఎస్, ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతా. అహ్మదాబాద్, ముంబై, మంగళూరు, చెన్నై అన్నాడు. కాబట్టి ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. చూడండి, ఓకేనా? ఈ యొక్క గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ యొక్క లెంత్ ఎంత అంటే 5846 కిలోమీటర్స్ అండి. 5846 కిలోమీటర్లు. ఓకేనా అండి? ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఢిల్లీ కదా 5846 కిలోమీటర్స్, 5846 కిలోమీటర్ల పొడవైన లెంత్ అనమాట. స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం యొక్క లెంత్ అండి. ఓకేనా? మీకు రేపు ఇంకా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, యాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్, స్వర్ణ చతుర్భుజి కార్యక్రమంలో భాగంగా అత్యంత పొడవైన విభాగం ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ సెగ్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ అని క్వశ్చన్ అడగచ్చు మనకు. కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్ ద లాంగెస్ట్ సెగ్మెంట్ ఈజ్ చెన్నై టు కోల్కతా 1684 కిలోమీటర్స్, 1684 కిలోమీటర్ల పొడవైన సెగ్మెంట్ చెన్నై టు కోల్కతా. మరి ముంబై టు చెన్నై అనేది ఏంటి సార్ అంటే ద షార్టెస్ట్ సెగ్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి 1290 కిలోమీటర్స్, 1290 కిలోమీటర్లు అండి. కాబట్టి మీకు ఇది ఆన్సర్. ఓకేనా అండి? ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్ చూడండి. ఒకటి, మ్యాచ్ ద స్టేట్ ఇన్ విచ్ ఈస్ ద పోర్ట్ ఈజ్ లొకేటెడ్ బేస్డ్ ఆన్ ఇట్స్ నేమ్ అంటున్నాడు. పోర్ట్ అండ్ ఆల్సో నేమ్ ఆఫ్ ద సీ పోర్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద స్టేట్. వన్ ఈజ్ పరదీప్ పోర్ట్ అథారిటీ, దీన్ దయాల్ పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కామరాజ్ నాడర్ పోర్ట్. స్టేట్ గుజరాత్, కోల్కతా, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ ఒరిస్సా. చూస్ ద కరెక్ట్ పెయిర్ అంటున్నాడు. తెలుగులో చూడండి ఒకసారి. కాబట్టి ఓడరేవు పేరు ఆధారంగా అది ఉన్న రాష్ట్రాన్ని జతపరచండి. ఓడరేవు అండ్ రాష్ట్రం. ఇప్పుడు చూడండి, నేను జత చేస్తాను. ఇక్కడ చూడండి ఒక్కసారి ప్లీజ్. పారాదీప్ సీ మేజర్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే, పారాదీప్ సీ మేజర్ పోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. కాబట్టి A5. దీన్ దయాల్ ఉపాధ్యాయ కాన్లా మేజర్ పోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి B1
B1. ఆ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంది అండి, మహారాష్ట్ర. కాబట్టి C4. నెక్స్ట్ వన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హల్దియా మేజర్ పోర్ట్, ఇది వచ్చేసి ఎక్కడ అంటే ఇది కలకత్తాలో ఉంటుందండి, కలకత్తా D2. ఓకే, నెక్స్ట్ వన్ కామరాజ పోర్ట్ లిమిటెడ్ వచ్చేసి ఇది ఎక్కడ అంటే ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది, E3. ఓకేనా అండి, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. A5, B1, C4, D2, E3 ఇది ఎక్కడుందో చూడండి ఒకసారి. A5, B1, C4, D2, E3 ఇదేనండి, ఇదన్నమాట. కాబట్టి పారాదీప్ మేజర్ పోర్ట్ వచ్చేసి ఒడిస్సా, దీన్ దయాల్ పోర్ట్ వచ్చేసి గుజరాత్, నెక్స్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ పోర్టు మహారాష్ట్ర, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వచ్చేసి కోల్కతా, కామరాజ నాడర్ ఎన్నోర్ మేజర్ పోర్ట్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రం. కాబట్టి A5, B1, C4, D2, E3 ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్